బాగున్నారా సార్? బాగున్నాం సౌకర్యం ఏమో బాగున్నారా ఏమ్మా? డిజేబిలిటీ సర్టిఫికేట్ రాలేదా? చేపిస్తాం ఇస్తాం, కొత్త పెన్షన్ ఇస్తాం. అమ్మ బాగున్నారా? ఓకేమ్మా. మీరు బస్ ఎక్కారా? ఫ్రీ బస్సు ఎవరు? సర్పంచ్ గారు మంత్రాలయం పోయించారా? బాబు అందరికీ నమస్కారం. మరి విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొచ్చాం. ఎందుకంటే నాణ్యతమైన విద్యతో పాటు నాణ్యతమైన భోజనం అందజేస్తూ విద్యార్థులకు మరి చిన్న వయసు నుంచే ఈ రాష్ట్రం ఎలా ఉంది, మరి రాజకీయ నాయకులు ఎలా ఉంటారు, అసెంబ్లీ ఎలా ఉంటుందో మరి ప్రత్యక్షంగా మొన్నటి రోజున మరి అసెంబ్లీ చెప్పాం. మార్క్ అసెంబ్లీ మరి అసెంబ్లీ బయట సెట్టింగ్ వేసి పిల్లలకి అసెంబ్లీలా ఉంటుంది, రాజ్యాంగం అంటే ఏంటి, స్పీకర్ అంటే ఏంటి, ప్రతిపక్షం అంటే ఏంటో అనేది వాళ్ళకి చిన్న స్థాయి నుంచి అంటే చిన్న విద్యార్థుల దశలో నుంచే వాళ్ళు తెలుసుకోవాలనే ఉద్దేశంతో మరి ఇతర రాష్ట్రాలు కూడా అభినందిస్తున్నాయి. స్వయాన ప్రధానమంత్రి గారు కూడా లోకేష్ బాబు గారిని అభినందించారు. మంచి ఆలోచన, పిల్లలకి ఇవాళ విషయాలు తెలియాలి అనే విషయాన్ని తెలియజేస్తే మరి వైసీపీ నాయకులకు అర్థం కాల. అసెంబ్లీలో మరి స్పీకర్ కూర్చొనే స్థానంలో ఎలా కూర్చోబెడతారో అంటున్నారంటే వాళ్ళు ఏ విధంగా ఉన్నారో, ఏ భ్రమలో ఉన్నారో, ఎలా రపరప నరుకుదామనే ఆలోచనలే ఉంటారే తప్ప మరి ఈరోజు ఒక పక్క యువతరు రాజకీయాల్లోకి రండి, విద్యార్థులు రాజకీయాలు తెలుసుకోండి, ఈ రాజ్యాంగం అంటే ఏంటో తెలుసుకోవాలని వాళ్ళ విద్యార్థి దశలో నుంచి ఈరోజు మేము పెను మార్పులు తీసుకొచ్చి ఒక పక్క పేరెంట్స్ మెగా పేరెంట్స్ మీటింగ్ పెట్టడం, పిల్లలకి నాణ్యతమైన విద్య మరి సన్న బియ్యం అందజేస్తూ మరి పిల్లలకి ఎప్పటికప్పుడు నాణ్యతమైన విద్య అందజేస్తూ ఉంటే మరి అంబటి రాంబాబు గారికి కనిపించలేదేమో. అసెంబ్లీ ఎక్కడుంది, మేము ఎక్కడ జరిపామో కూడా తెలియని అంబటి రాంబాబు గారు తెలుసుకోండి ప్రజలు ఏ విధంగా ఉన్నారో. మరి మీ పార్టీ ఉనికి కోసం ఇలాంటి మాట్లాడుతూ ఉంటే ప్రజలు కూడా మిమ్మల్ని అసహించుకున్నారు. ఇంకా ఈ 11 సీట్లు కూడా కనుమరుగయ్యే పరిస్థితి తెచ్చుకున్నారన్న విషయం ప్రజలందరికీ తెలుసు.